హలో అండి, ఇది మా తాత నాటిన చెట్టు, సీతాఫల చెట్టు. మనం తెలంగాణలో చిప్పల చెట్టు అంటాము. మా తాత ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం నాటిండు. ఆయన ఇప్పుడు చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అయిపోతుంది. అయినా కూడా ఆయన గుర్తుగా ఇది ఇప్పటికీ మా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది, మాకు తీయటి ఫలాలను ఇస్తూనే ఉంది. నేచర్స్ గిఫ్ట్ అండి ఇది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన గుర్తుగా మేము ఎప్పుడు దీన్ని ఇట్లా చూసుకొని గుర్తు చేసుకుంటూ ఉంటాం, ఇది మా తాత పెట్టిన చెట్టు అని. మా తాత మాకు భూములు ఇచ్చిండు, ఆస్తులు ఇచ్చిండు, వాటితో పాటు చెట్లను ఇచ్చిండు. ఆయన ఇచ్చిన గుర్తులు ఇవన్నీ మమ్మల్ని ఎంతో సాటిస్ఫై చేస్తుంటాయి, హ్యాపీనెస్ ఇస్తూ ఉంటాయి. చూడండి ఎట్లున్నాయో కాయలు. మీరు కూడా ఇప్పుడు చెట్లను నాటండి. అవి ఈరోజు ఫలాలను ఇవ్వకపోవచ్చు, కానీ రేపు మీ నెక్స్ట్ జనరేషన్స్కి అవి సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, ఫలాలను ఇస్తాయి, మిమ్మల్ని గుర్తు చేస్తాయి. అవి ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాయి, వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేరు. మనము ఎప్పటికీ ఉంటామో లేదో తెలియదు, కానీ మనం చేసిన పనులు మాత్రం ఎప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఉంటూనే ఉంటాయి. చూడండి, ఈ ఒక్క చెట్టుకి ఇన్ని వచ్చినాయి. ఇటువంటివి మా దాంట్లో మా తాత పెట్టిన చెట్లు దగ్గర 25-30 నుంచి ఉన్నాయి. ఈ ఒక్క చెట్టుకే ఒక 5-6 కిలోల చిప్పలకాయలు వచ్చినాయి. ఇవి మేము తీసుకొని వెళ్ళి పండబెట్టుకొని తింటాం. మా పిల్లలకి, మా ఇంట్లో వాళ్ళకి చూపించి మా తాత పెట్టిన చెట్టు అదని మేము చాలా గొప్పగా చెప్పుకుంటాం. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.